ఎన్నికల్లో సత్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉన్నది బీఆర్ఎస్. అసెంబ్లీ ఎలక్షన్లలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని తీవ్రంగా శ్రమిస్తుంది. నాయకులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి సమిష్టిగా ఎన్నికల్లో ఫైట్ చేయాలని డిసైడ్ చేసింది పార్టీ అధిష్టానం. ఇందుకోసం భారీగా సమావేశాలు పెట్టి పార్టీలో ఐక్యతను చాటే పనిలో నిమగ్నమై ఉన్నారు. నిన్నెవడు పిలిచిండంటే నిన్నెవడు పిలిచిండు అనుకుంటున్నారు ఇద్దరు కూడా. ఆయనతో తన్నుకోగలరని తలసాని సార్ వచ్చి సంజాయించిండు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ సారు, జూబ్లీహిల్స్ లీడర్ శ్రీధర్ రెడ్డి గారు సికింద్రాబాద్ సీటు ఎట్లా గెలవాలని పార్టీ ఆఫీస్ లో మీటింగ్ పెడితే లీడర్ల పంచాయతీ చూసి పరిశానైండు పజ్జన్న. ఎందుకంటే ఎంపీగా పోటీ చేస్తుంది సారే, మరి లీడర్లే గిట్ల కీసులాడుకుంటే కింద కార్యకర్తలు ఊకుంటారా? లేచి లొల్లి లొల్లి వేసిండ్రు. ఏ చిన్న కుర్చీల విషయం కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. సార్ చెప్పింది మీటింగ్ల కుర్చీల గురించే గానీ అసెంబ్లీల కుర్చీ గురించి ఎప్పటి సందో ఇద్దరు నడుమ బయసు నడుస్తుంది. జూబ్లీహిల్స్ టికెట్ కోసం శ్రీధర్ సార్ బగనే తండ్లైనా సిట్టింగ్ కే పోయింది. ఆ నడుమ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో పెట్టినందుకు ఇంటికొచ్చి కార్యకర్తకు ధమ్కి ఇచ్చే. సికింద్రాబాద్ లో పరిస్థితి మంచిగా లేదని తలసాని సార్ తలకాయ నొప్పికెళ్ళి తప్పించుకుంటే అది పద్మారావు సార్ కు తలుక్కుందన్నట్టు. కారు దిగి కాంగ్రెస్ లకు పోయిన దానం సారు, సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నది ఈయన్నే. అటెన్క రామన్న వచ్చే పక్కా మనమే గెలుస్తామని హుషారు గోలేసిండు కార్యకర్త. టైం చాలా తీసుకున్నా మా రామారావు చెప్తాడుగా, ఆయన గొప్ప స్పీకర్ అయిపోయాడు. మాట్లాడు మాట్లాడు రేపటి నాయకుడు నువ్వే కదా అని ఒక జాగాలో నేను బాగా ఇబ్బంది పెట్టాను. ఇక ఆ మాట అయితే ఆ రైలు ఇంజన్ పోయినట్టు పోతా ఉన్నది. ఏ బిడ్డ నేను మాట్లాడా, నా మాటలు రావని అన్నావు అని ఒకసారి డాగేస్తా ఉన్నాడు. నీ అమ్మ ఏడ ఇంపీరియల్ గార్డన్లా ఇక్కడ ఇస్తున్నా.